హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్ చేస్తున్న డిష్ ఢోక్లా. ఇవి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక బౌల్లోని మనం బేసన్ని వేసుకోవాలి. బేసన్ వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇది స్లోగా మిక్స్ చేయాలి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ. ఒకేసారి మొత్తం వాటర్ అంతా వేయొద్దు. వాటర్ అలా వేస్తే లంప్స్ ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉంటుంది, వాటరీ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది. సో ఎక్కువ వాటర్ వేసి మీరు ఇది మిక్స్ చేయాల్సి వస్తుంటుంది. చూసారుగా, ఇలాగా ఎక్కువ వాటర్ వేసి మనం మిక్స్ చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, లంప్స్ లేకుండా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. మీరు లెమన్ ప్లేస్లో ఫ్రూట్ సాల్ట్ లేదా బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు. నేను అవేమీ యూజ్ చేయకుండా లెమన్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ అంతా బౌల్కి గ్రీస్ చేయాలి. మొత్తం అంతా నీట్గా గ్రీస్ చేయండి, లేకపోతే తీసినప్పుడు అది స్టిక్ అయిపోయి ఉంటుంది. గ్రీస్ చేసిన తర్వాత మన మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఇది మిక్స్ చేయొద్దు. మిక్స్ చేస్తే మొత్తం ఆయిల్ అంతా దీనికి మిక్స్ అయిపోయి తర్వాత మీరు తీయడానికి కష్టంగా ఉంటుంది. సో నేను ఈ లోపల వాటర్ని హీట్ చేశాను అండ్ అందులో ఈ బౌల్ పెడుతున్నాను. మీరు ఒక క్యాప్కి క్లాత్ పెట్టి పెట్టండి, ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు ఆ వాటర్ దీని మీద పడదు. మీ ఢోక్లా కుక్ అయిందా లేదా తెలియాలంటే ఒక నైఫ్ పెట్టి చూడండి. అది క్లీన్గా వస్తే కుక్ అయినట్టు, క్లీన్గా రాకపోతే ఒక 5 minutes కుక్ చేయండి. 5 minutes కుక్ చేసిన తర్వాత అది ఒక ప్లేస్లో పెట్టి కూల్ చేయండి. నెక్స్ట్ కార్నర్స్ అంతా లూజ్ చేయండి. మనం టర్న్ చేసినప్పుడు అది ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. సో ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోని అది ఫ్లిప్ చేయండి మీ బౌల్ని. చూసారుగా, ఇలా ఈజీగా వచ్చింది అండ్ బౌల్కి కూడా ఎక్కడ స్టిక్ అయి లేదు. సో ఇప్పుడు ఇది మనం స్మాల్ పీసెస్గా అయినా లార్జ్ పీసెస్గా అయినా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లోని ఇది కట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కట్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంచేయండి. ఈ లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక 1 minute ఉంచాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అవుతున్నాయి అనగా మనం మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, ఆవాలు. ఆవాలు బాగా స్ప్రింకిల్ అయిన తర్వాత మనం ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలి.
సో ఇప్పుడు మనం కాస్త హింగ్ వేసుకోవాలి. గుజరాతీ డిషెస్లోని హింగ్ అనేది కంపల్సరీ వేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా రెసిపీ మీకు చేయాలి అని అంటే అది మీరు కమెంట్ సెక్షన్లోని డ్రాప్ చేయండి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ని బాగా ఫ్రై చేయాలి, అవి కలర్ మారినంత వరకు. ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం మిగతా హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సారీ, సీడ్స్ పడిపోయాయి, అవి నేను తీసేస్తాను. ఇప్పుడు మొత్తం బాయిల్ అయిన తర్వాత కాస్త సాల్ట్ అండ్ షుగర్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ ఢోక్లాలో వేసాం, కానీ ఇందులో కూడా మనం సాల్ట్ వేయాలి. సో ఇలా మనం 1 మినిట్ బాయిల్ చేయాలి. 1 మినిట్ బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఢోక్లా పీసెస్ మీద ఈ మిక్చర్ అంతా వేసుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ మీద వేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన ఢోక్లా. సో if in case మీకు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.